ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. సో, అలాగే ఇండియా కూటమిలో కూడా సమన్వయం సరిగ్గా లేదు అనేటువంటి కామెంట్స్ చేశారు. మీ పార్టీ నాయకులు అనేటువంటి రాజా గారు. రాజా నిజమే. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి వల్ల ఆ కామెంట్స్ చేయాల్సొచ్చిందంటారు? అంటే కాదు. ఇప్పుడు నేషనల్ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ పెద్దది. మిగతాన్ని ప్రాంతీయ పార్టీలు. కమ్యూనిస్టులు జాతీయ పార్టీలు అయినా కూడా బలం తక్కువ ఉన్నాయి. ఆ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్టేచర్ పెంచుకోలేకపోతా ఉంది. రాహుల్ గాంధీ బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు, యాక్టివ్గా తిరుగుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అతనికి కాంగ్రెస్ పార్టీ మీద గ్రిప్ లేదు. అందులో ఆయన మాట వాళ్ళు వినడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎవరో అడ్జస్ట్ చేసుకోవాలా, మంది ఆయన మాట ఎవరు వినడం లేదు. ఎవరు పట్టుకో ఇప్పుడు బీహార్ అంతే, ఆయన మాట వినలే. అందులో కాంగ్రెస్ పార్టీ మీద గ్రిప్ ఉండే నాయకుడు కావాలి. గ్రిప్ ఉండే నాయకుడు ఇప్పుడు లేడు. దాంతో కూటమిలో కూడా నష్టం వస్తూ ఉంది. కూటమి ఉన్న వాళ్ళకి సాటిస్ఫై చేయాలి కదా. కూటమిలో సాటిస్ఫై చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేయాలి కదా. కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేయకుండా కూటమి వాళ్ళని యాడ్ చేస్తారు. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. అంటే వీటన్నిటిని కూడా ఒక పాయింట్ దగ్గరికి తీసుకొచ్చేదానికి ఛాన్సెస్ ఏం లేవంటారా? వస్తాయి. ఇప్పుడు మోడీ పరిపాలనలో వస్తుంటే అనేక క్రూరమైన చట్టాలు వస్తున్నప్పుడు ప్రజలు తప్పనిసరిగా ఒకటి అవుతారు. ఆ ప్రకారం పార్టీలు కూడా కొన్ని మారుతాయి. కాంగ్రెస్ పార్టీలో మార్పు కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసుకోవాలా. వాళ్ళ పార్టీని బలోపేతం చేయడం ఒకటి, డిసిప్లిన్ పెట్టడం ఒకటి జరిగితే అప్పుడు సాధ్యం అవుతుంది. ఓకే. అదంతా రాహుల్ గాంధీ గారి వల్ల అవ్వచ్చు అనుకోవచ్చా? రాహుల్ గాంధీకి అంత కంట్రోల్ ఉంటే ఇందాక రాదు కదా. అదే ఇప్పుడు ఆయన దాకా లేదు పొలిటికల్ లీడర్గా కాబట్టి. ఉన్నాడు తప్పితే, లెజిస్లేటర్గా ఉన్నాడు తప్పితే, ఆర్గనైజేషన్ కంట్రోల్ చేసేటువంటి శక్తి ఆయన అదే కనపడలేదు. ఆ గ్రిప్ ఆయన తెచ్చుకోగలుగుతారా అంటున్నా. అంటే సహజం కదా మార్పులు అనేటువంటివి. సో, ఉందంటారా ఆ కెపాసిటీ? తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. తెచ్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది, దేశాన్ని కూడా ముంచేస్తారు. అది వాళ్ళ చేత ఉంది. అంటే మరి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఇటువంటి నెక్స్ట్ ఆప్షన్‌గా చూసుకుంటే నెక్స్ట్ మళ్ళీ బీజేపీ ఉంటది కాంగ్రెస్ తర్వాత. అంటే ఇప్పుడున్నది బీజేపీ వ్యతిరేక శక్తి కదా అక్కడ ఉండేది అదే అంటున్నా. ఇండియా ఇప్పుడు కూటమిలో. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఇంకోటి ఏం లేదు బీజేపీ తప్ప. సో, విడిగా ఎవరికి వాళ్ళే సెపరేట్ అయిపోతారా ఒక్కొక్కలుగా? లేదా ఎవరు మళ్ళీ కలిసి ఉండాలి కాబట్టి? అంటే మోడీ దుర్మార్గుడు కాబట్టి విడిపోతే మరి బలైపోతాను భయపడి ఆ ఓకే. భయంతో ఒకటిగా ఉన్నది తప్పితే ఉండేవాళ్ళు కాదు. లేకపోతే వాడికి ఎప్పుడో విడిపోయేవాళ్ళు. ఆ, ఓకే. సో, చూద్దామండి. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆల్మోస్ట్ సెంట్రల్‌గా కూడా చూసుకుంటే చాలా మార్పులు, చేర్పులు జరుగుతాయి రాజకీయాల్లో. సో, వాటి అంశాలకు సంబంధించి మీ విశ్లేషణని, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.